తిరుమలలో మరో చిన్నారి కిడ్నాప్ కు గురైంది. యాత్రికుల వసతి సదుపాయం 4 దగ్గర 7 ఏళ్ల బాలికను గుర్తు తెలియని మహిళ అపహరించుకు వెళ్లింది. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బాలిక కిడ్నాప్ అయిందని గుర్తించిన పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. కొద్ది రోజుల క్రితం తిరుమలలో కిడ్నాప్ అయిన బాలుడిని సేఫ్ గా తల్లిదండ్రుల దగ్గరకు చేర్చిన ఖాకీలు ఈసారి ఎలాంటి వ్యూహం రచిస్తారనేది ఆసక్తికరంగా మారింది. తిరుమలలో బాలిక కిడ్నాప్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, బాలికను కిడ్నాప్ చేసిన మహిళ ఎవరైనా దానిపై పోలీసులు ఏమంటున్నారు? సంతోష్, తిరుమలలో మరో కిడ్నాప్ ఘటన చోటు చేసుకుంది. నెల రోజుల క్రితం శ్రీవారి ఆలయం ఎదుట 9 నెలల బాలుడిని కిడ్నాప్ కు పాల్పడినటువంటి ఘటనలో నెల రోజుల పాటు పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేసి సురక్షితంగా బాలుడిని పట్టుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ రోజున తిరిగి మరో కేసు పోలీసుల ముందుకు వచ్చింది. యాత్రికుల వసతి సముదాయం 4 వద్ద 7 సంవత్సరాల పావని అనే బాలికను గుర్తు తెలియని మహిళ అపహరించుకు వెళ్తున్నటువంటి దృశ్యాలను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి కాళహస్తికి సంబంధించినటువంటి సురేష్ దంపతుల చిన్నారి యాత్రికుల వసతి సముదాయం వద్ద ఆడుకుంటుండగా మహిళ అపహరించుకు వెళ్ళినట్లుగా కూడా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించారు. చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులు ఆశ్రయించారు. దీంతో వారు ఇవాళ ఉదయం నుంచి కూడా సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దృశ్యాలు వారు గమనించడంతో బాలిక అపహరణకు గురైనట్లు పోలీసులు ధృవీకరించారు. దీంతో కేసు దర్యాప్తును ప్రారంభించారు. గుర్తు తెలియని పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ప్రస్తుతం పోలీసులు కూడా లభించకపోవడంతో తిరుపతి, అదేవిధంగా తిరుమలలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్లతో పాటు రైల్వే స్టేషన్ వద్ద కూడా సిబ్బందిని పంపడం జరిగింది. దీనికి సంబంధించి మహిళ ఆచూకీ లభిస్తే తను చిన్నాన్ని పట్టుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. గతంలో ఉన్నటువంటి కిడ్నాప్ సంబంధించిన కేసు కూడా మీడియా అందించినటువంటి సహకారంతో ఈ కేసు దర్యాప్తు వేగవంతంగా కూడా ఛేదించాం. ప్రస్తుతం సంబంధించి చిన్నారి అపహరణ సంబంధించి కూడా విస్తృతంగా మీడియాలో ప్రచారం లభిస్తేనే తాము కేసు ఛేదించేటటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు టీటీడీ ముఖ్య భద్రతా అధికారి కూడా రవికృష్ణ కొద్దిసేపటి క్రితం తిరుమలలో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ వద్దకు చేరుకోవడం జరిగింది. ఆయన సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించిన అనంతరం సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి, అదేవిధంగా తిరుమలలో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ద్వారా తనిఖీలు నిర్వహించాలి. చిన్నారికి సంబంధించినటువంటి ఆచూకీని పట్టుకోవాలన్నటువంటి ఆదేశాలు ఆయన జారీ చేశారు. సంతోషం. థ్యాంక్ యూ మోహన్.